సామెతల గ్రంథము 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతుకులు తమ దురాశ వలనే పట్టబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. భక్తిహీనుల మాటలు దాని బోర్లదోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకైన వాడు మౌనముగా ఉండును. కొండెగాడై తిరుగులాడువాడు పరులుగుట్టు బయటపెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎదుటివాని కొరకు పోటబడినవాడు చెడిపోవును. పోటబడనొప్పనివాడు నిర్భయముగా నుండును. నేరారుగల స్త్రీ ఘనతనొందును. బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టెదరు. దయగలవాడు తనకే మేలు చేసుకొను. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. భక్తిహీనుని సంపాదన వాణ్ణి మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకై చేయును. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వారిని జనులు శపించెదరు. దాన్ని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును. మేలు చేయుగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును. కీడు చేయుగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటివారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను. మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరీ నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. ఆమెన్. అధ్యాయం ధ్యానిద్దాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు. నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడై లేకపోవుదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును. కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తన్ను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు.
నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యమును క్రూరత్వమే. తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధి కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించెదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొన్ను. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియాఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరైనది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండెను. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండెను. కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయులు తమ మూఢత్వం వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగచేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడును పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు. ఆమెన్. 13వ అధ్యాయం ధ్యానిద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలుననుభవించును. విశ్వాసఘాతుకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొన్నవాడు తన్ను కాపాడుకొన్ను. ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమును కేమియు దొరకదు. శ్రద్ధగల్ల వారి ప్రాణము పుష్టిగా నుండును. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము. భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవంతునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపలను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిని గలవారు కలరు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయచిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంచి జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట. అది మరణపాశములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతుకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకుందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమిని విస్తారముగా పండును.
అన్యాయం వల్ల నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. భక్తిహీనులు కడుపునకు లేమి కలుగును. ఆమెన్. అధ్యాయం ధ్యానిద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కొన్ను. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తుల గలవాడు. కుటిల చిత్తుడు ఆయన్ను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తం వంటి గర్వమున్నది. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులేని చోట గాదయందు ధాన్యముండదు. ఎద్దులు బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాస్యకుడు జ్ఞానమును వెదుకుట వ్యర్థము. తెలివిగలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీన్ని ఎదుట నుండి వెళ్ళిపోము. జ్ఞానవచనములు వానియందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. మూఢులు చేయు అపరాధ పదహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపెదరు. ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకి అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి హిడిచిన వాని మార్గములు వానికే ఎక్కసమగును. మంచివాని స్వభావం వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యాచనలు గలవాడు ద్వేషించబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థము. వివేకుల జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుణ్ణి ప్రేమించువారు అనేకులు. తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట. అది మరణపాశములో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనాక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుణ్ణి బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదను కనికరించువాడు ఆయన్ను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివిగల వాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతగెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. గల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ఆమెన్. 15వ అధ్యాయం ధ్యానిద్దాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును.
గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందెదరు. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడను గదా. అపహాస్యకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వల్ల ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనుల మూఢత్వము భుజించెదరు. బాధపడు వాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల్ల చోట ఆకుకూర భోజనము తినుట మేలు. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. సోమరి మార్గము ముళ్ళకంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచన యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటివారిని బాధపెట్టును, లంచము నసహించుకున్నవాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినివాడు వివేకియగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఆమెన్.